యువనైన లోకేష్ దగ్గర మనం గర్వంగా తలెత్తుకునే విధంగా నూజివీడులో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నా నా తెలుగు తమ్ముళ్లకు, నా తెలుగుదేశం నాయకులకు, నా తెలుగుదేశం అభిమానులకు, దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయాన్ని 164 సీట్లు సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన మనందరికీ అత్యంత ప్రియపాత్రమైన జన సైనికులకు, మన రాష్ట్రాన్ని పట్టాల మీద పెట్టడానికి మనకి ఎల్లవేళ అండగా ఉండి మనకు అన్ని విధాలా సహకరిస్తున్న నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మన ప్రియతమ నాయకులు చేస్తున్న ప్రజాహితమైన కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ 2 సంవత్సరాల విజయవంతమైన పరిపాలనకు సహకరించిన మన ప్రభుత్వ అధికారులకు, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ ప్రభుత్వం చేస్తున్న గొప్ప కార్యక్రమాల్ని వార్తా రూపంలో ప్రజలకు చేరవేస్తున్న నా విలేకరుల సోదరులకి, నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ నాయకులు ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ. ఎవరు పని మానుకున్నా పర్వాలేదు, కానీ ఈ అన్నదాత కన్యర చేస్తే ఈ ప్రపంచం అతలకుతలమైపోతుంది. తిండి తిప్పలేక అలమటిందిపోవాల్సి వస్తుంది. అటువంటి అన్నదాతల సంక్షేమం ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి సూపర్ 6 లో ఏదైతే మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే మీకు చేస్తామని హామీ ఇచ్చారో ఆ కార్యకర్తలందరూ కూడా తలెత్తుకునే విధంగా ఈ రోజు రాష్ట్రంలో మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేయడానికి ఆర్నిసలు కష్టపడతారని చెప్పేసి మీ అందరికీ శ్రమగా చేస్తా ఉన్నాను. మీ అందరికీ కొన్ని అనుమానాలు ఉండొచ్చు, కానీ మీరు ఆలోచించాల్సింది ఒక్కటే. మీరందరూ 124 సీట్లు ఇచ్చి ఘనమైన విజయాన్ని అందించారు, కానీ వారసత్వంగా 10 లక్షల కోట్ల అప్పులు పెట్ట చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద పెట్టిన విషయాన్ని మీరందరూ గమనించాలని చెప్పేసి మీదకి మనం చెప్తామని. ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు పారిపోయారు, బ్యాంకర్లు పారిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే భయం కల్పించే విధంగా గత ప్రభుత్వం పరిపాలన చేస్తే ఈ రోజు పరిపాలనని గట్టెక్కించి ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కించి మళ్ళీ రాష్ట్రంలో ప్రతి వర్గానికి, రైతులు కానివ్వండి, నిరుద్యోగ యువకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు మీద నమ్మకం కలిగించే విధంగా, భవిష్యత్తు మీద భరోసా కలిగే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి మీ అందరికీ సరిగా మనం చేస్తాను. నేను గత ప్రభుత్వం పరిపాలన ప్రజావేదిక కూర్చోవడంతో ప్రారంభిస్తే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం బిఎస్సి 16,000 ఉద్యోగాలు ఇచ్చే విధంగా, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని వైద్యంగా 4,000 రూపాయలకి పెంచే విధంగా సంతకాలు చేసి పరిపాలన ప్రారంభించిన విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. గత ప్రభుత్వం విధ్వంసం చేస్తే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వికాసవంతం వైపు అన్నదాత సుఖీభవ కదా, ఆవులు కూడా వచ్చినాయి. విధ్వంసం సృష్టిస్తే ఈ ప్రభుత్వం వికాసం వైపు, ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు ఏర్పాటు చేయడానికి ఏమేమి అవసరమో వాటన్నిటిని కూడా బాధ్యతగా నిర్వహిస్తుందని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తామని నేను
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా వ్యవసాయదారుడు సంతోషంగా ఉండాలి, వ్యవసాయదారుడి ఆదాయాలు పెరగాలి అనే లక్ష్యంతో అన్నదాత సుఖీభావే కాకుండా రైతు చేసే వ్యవసాయం 10 కాలాల పాటు లాభదాయకంగా ఉండాలనే లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం పోలవరాన్ని విధ్వంసం చేస్తే ఆఖరికి 400 కోట్ల గోడని విధ్వంసం చేసి పాడు చేస్తే ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసి చేస్తనడిగిపోయి ఏ విధంగా దాన్ని రిపేర్ చేయాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ప్రపంచంలో ఉన్న నిష్ణాతులందరినీ తీసుకొచ్చి ఆ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసి 1 సంవత్సర కాలంలో పోలవరం ప్రాజెక్ట్ ని ఈ రాష్ట్రానికి అప్పచెప్పి మన రైతులకి ఒక బంగారు భవిష్యత్తు కలిగించబోతానని చెప్పేసి నేను వ్యక్తిశాలంగా మనం చేస్తాను. మన నూజివీడి రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు పార్థసారథి గారు చింతలపూడి గురించి ఏం చెప్తారా అని. ఏదో ఈరోజు పేపర్ రాశారు, చింత లేదు, ఏదో రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. నేను అడుగుతా ఉన్న వార్త రాసిన పెద్ద మనిషిని, అయ్యా 5 సంవత్సరాలు 4,000 కోట్లు ఖర్చు పెట్టబడిన చింతలపూడిని పూలు పట్టే విధంగా ఉంటే ఏ రోజైనా ఆలోచించాలో మీరని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా చింతలపూడి ప్రాజెక్ట్ ఏదైతే 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తుందో, ఏ ప్రాజెక్ట్ అయితే కొన్ని లక్షల మందికి త్రాగునీరు ఇస్తుందో ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని చెప్పేసి సుప్రీం కోర్టుని ఖండించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పరపతితో గత ప్రభుత్వం మీద 100 కోట్ల పెనాల్టీ ఇస్తే, అయ్యా ఈ రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయింది, అంత పెనాల్టీ కట్టలేదని చెప్పేసి 100 కోట్ల నుంచి 10 కోట్లకు తగ్గించి త్వరలో పనులు కూడా ప్రారంభించబోతున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తాను. ఆ చింతలపూడి ప్రాజెక్టు మన నూజివీడి రైతులకే కాదు, ఏలూరు జిల్లాలో అనేక వేల మంది రైతులకి ఒక ప్రాణాధారమైన ప్రాజెక్ట్ గా తయారు కాబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు అమరావతి మీద ఏ విధంగా విషయం చెందుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారని చెప్పేసి సంఖ్యలు కొట్టారు. ఆ రోజు అమరావతి కోసం ఉద్యమం చేసే మహిళలు కూడా ఆడకూతుర్లు చెల్లెళ్ళు అక్కలోని భావించుకోకుండా వారి జుట్టు పట్టి రోడ్డు మీదకి ఇచ్చి పోలీసులతో బూట్లతో తన్నించిన పాపాత్మక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఆ ఉద్యమం చేస్తున్న మహిళలు గర్భిణీస్తూ ఉన్నారు అనే కనీస జ్ఞానం లేకుండా పోలీసు బలం ప్రయోగం చేసి ఏ విధంగా మహిళల్ని ఆనాడు రైతుల్ని కించపరిచారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. ఆఖరికి 3 రాజధానుల్ని చిత్తుగా ఓడించి 11 స్థానాలకి ఈ పార్టీకి ఏమి ఆలోచన లేదు, సిగ్గు లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నిజంగా ఒక రాజకీయ పార్టీ ఏంటంటే, నిజంగా సిద్ధాంతం ఉన్న ఒక రాజకీయ పార్టీ అయితే అదే 3 రాజధానుల మీద నిలబడాలి. ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు, 3 రాజధానులే కరెక్ట్ అని చెప్పేసి దమ్ముంటే మాట్లాడగలిగిన వాడే మాట్లాడుతుంటే మాట మార్చేవాడు కాదని చెప్పేసి మనం చేస్తాను. ఎన్నికలు అయిపోగానే మేము తప్పు చేశాము, మేము ప్రజల భావాలను అర్థం చేసుకోలేదు, మేము కూడా అమరావతిని ఆమోదిస్తామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మనం చట్టపరంగా పార్లమెంట్ లో అమరావతికి ఆమోదం తెచ్చుకున్నామో ఆ రోజు మొదలు పెట్టారు మావి జగన్ మావిగన్నో. నవ్వుతున్నా కూడా వారికి చెమ్మకుంటట్టు, వారికి సిగ్గు ఎక్కువ ఉండదు. ప్రజలు నమ్ముకున్నా కూడా ఈ రోజు 3 రాజధానులు వదిలేసి మళ్ళీ మావిగన్నని మొదలు పెట్టారని చెప్పేసి మనం చేస్తాను. వారు ఏమి ఎన్నుకున్నా సరే ప్రపంచ స్థాయి నగరాన్ని మనందరం కూడా గర్వించదగ్గ రాజధానిని మనం త్వరలో పూర్తి చేసుకోబోతున్నాం 2 సంవత్సరాలు అని చెప్పేసి ఒక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏంటంటే అబద్ధం, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర నిధులన్నింటినీ కూడా అమరావతి మీద ఖర్చు పెడుతున్నారు. మీ మిగతా నియోజకవర్గాలకి
మిగతా జిల్లాలకు కూడా అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక అబద్ధపు పూటకు ప్రచారాన్ని చేస్తుంది సిగ్గు లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన లేని వ్యక్తి కాదు. ఒకళ్ళ అవసరాలని ఒకళ్ళ హక్కుల్ని కలరాసి ఇంకొకరికి మేలు చేసే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి మనం చేస్తామన్నాడు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల సహకారంతో అప్పు తీసుకొచ్చి ఆ అమరావతిని పూర్తి చేస్తున్నారని చెప్తే ఎక్కడ కూడా ఇతర జిల్లాల నుంచి నిధులు డైవర్ట్ చేస్తాం కానీ ఇతర జిల్లాలకు సంబంధించిన నిధులు తీసుకొచ్చి అక్కడ పెట్టడం కానీ చెయ్యట్లేదనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. మీరందరూ అడగొచ్చు, పార్సాది గారు అన్ని వేల కోట్లు 1,00,000 కోట్లు అప్పు చేస్తే ఏ విధంగా తీరుస్తారు, ఆ అప్పంతా కూడా మా నెత్తి మీద వేస్తారు కదా అని చెప్పేసి మీరు అడగొచ్చు. దాంట్లో తప్పలేదు. ఈ రోజు మీరు హైదరాబాద్ నుంచి చూస్తా ఉన్నారు. ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుసా? ఆ హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని ఆక్షన్ ద్వారా మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు 10 లక్షలు కూడా లేని భూమి ఈ రోజు 100 కోట్ల రూపాయలు పరుగుతుంది. మీరు పేపర్లో చూసుంటారు. అటువంటి భూముల్ని అమ్మి ఆ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు ఏదైతే పోలింగ్ లో 29,000 మంది రైతులు త్యాగం చేశారో వారు ఇచ్చిన భూముల్లో అన్ని కట్టడాలు చేయగా ప్రభుత్వానికి ఒక 5-6 వేల ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటుందని చెప్పేసి మనం చెప్తామని నేను. ఈ రోజు గజం 30 నుంచి 40 వేలు ప్రభుత్వం ఉంది. ఆ 5,000 ఎకరాలు కనుక ప్రైవేట్ వ్యక్తులకో లేక ప్రైవేట్ సంస్థలకు ఇస్తే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమరావతికి ఏదైతే అప్పు చేస్తున్నారో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తా ఉన్నారో ఆ అప్పుని మీ నెత్తి మీద ఒక్క పైసా కూడా పెట్టకోకుండా అమరావతి తనంతటికి తానే అభివృద్ధి చెందిన తర్వాత అప్పు తీసుకునే విషయాన్ని జ్ఞానం లేని ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడికి తెలియజేయాలని చెప్పేసి మేము మనం చేస్తాము. ఈరోజు వాళ్ళు చంకలు కొట్టుకుంటా ఉన్నారు. మేము చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. మేము ప్రతి నెల పట్టణంలో వచ్చాం. ఈ కుటుంబ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తలేదు అని ఒక ప్రచారం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా చర్చకు వస్తే చిన్నగాంధీ బొమ్మ సెంటర్ లో కానీ నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పేసి మనం చెప్తాను. ఒక్క ప్రాంతంలోనే ఏదైతే మీరు రైతు భరోసా ఇచ్చారో మీరు 5 సంవత్సరాల్లో 32 వేల కోట్లు ఇచ్చారు. మేము 5 సంవత్సరాలకి 45,000 కోట్లు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి మీరు ఒక 18-19 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఇస్తే సంవత్సరానికి మేము సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పెన్షన్గా అవ్వ తాత నా బలహీన పిల్లల కంటే అంగవైకల్య సోదరులకి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తామని. అదేవిధంగా మాట తప్ప మడమ తిప్పమని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. ఆ రోజు మన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ స్టేట్మెంట్ ని చాలా గొప్పగా భావించారు. మాట తప్పరు మడమ తిప్పరని. కానీ ఈ రోజు ప్రజలకు అర్థమైంది అక్కడ మనమే లేదు, నోట్లో నాలుగే లేదు, ఏది మాట్లాడారే విషయం చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా కుటుంబానికి 2 మందికి 2కి నేను అమ్మఒడి ఇస్తానని చెప్పేసి ఆఖరికి చేతులు ఎత్తేసి ఒకరికి ఇస్తున్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు ప్రభుత్వం 3-4 వేల కోట్ల రూపాయలు అమ్మఒడి కింద ఖర్చు చేస్తే మన ప్రభుత్వం 67 లక్షల మంది పిల్లలకి ఇంట్లో 2, 3, 4 సరే 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పేసి ఇంకా చాలా చెప్తారు. అది ఇచ్చామని దేనికైనా సిద్ధమే. ముఖ్యమైన ఏదైతే పథకాలు ఉన్నాయో ఇది చెప్పాలని చెప్పేసి మనం చేస్తాం. ఈ విధంగా ఈరోజు అమ్మఒడి ఇచ్చారు. అమ్మఒడి ద్వారా అమ్మఒడి ఇచ్చి
మేము చదివించాం, విద్యాదేవునిచ్చి మేము పేద పిల్లలు ఇంజనీరింగ్ చేశామని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకుల్ని, అయ్యా సంవత్సరానికి ఒక 3 లక్షలు 4 లక్షల మంది పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పాలిటెక్నిక్ పూర్తి చేసుకుని కాలేజ్ నుంచి బయటకు వస్తున్నారు. వారి భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. వారికి ఏ విధంగా ఉద్యోగాలు ఉపాధి కల్పించాలో ఆలోచించాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎక్కడ సమాధానం లేదు. వాళ్ళంతా ఏదో వాలంటీర్లు 5,000 రూపాయలు ఇచ్చేవి ఉద్యోగం ఇచ్చేసి పబ్బం నడుపుకుందామని చెప్పేసి ప్రయత్నం చేశారు. పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి? గంజాయి మార్కెట్ చేసి గంజాయి ఫ్యాక్టరీ తయారు చేద్దాం అనుకున్నారా? లేకపోతే నిర్వీర్యం చేసి యువకులంతా కూడా రోడ్లు పాలు చేద్దాం అనుకున్నారా? ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే వెన్నుపోటు కార్యక్రమం అని చెప్పేసి పెట్టారో సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తామని చెప్పాలి. అంతేకాదు అవ్వ అక్క చెల్లె అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా తల్లి చెల్లి ఈ రోజు మెడగట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించారో ఒకసారి మహిళల కొంత కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు మన ప్రీతమ నాయకుడు గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు మహిళలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళలకు ఒక భవిష్యత్తుకి భరోసా కల్పిస్తే ఈ రోజు హక్కును కూడా ఆ చట్టాన్ని కూడా కాలరాసి తల్లి చెల్లిని బయటికి పంపిస్తే మాట్లాడలేని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడికి వచ్చి మీసాలు ఉంటారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు చెప్పలేకపోవచ్చు, కానీ నేను చెప్పండి మీరు పెద్దలందరూ కూడా అది చాలా తప్పు. చెల్లి మన తప్పు, కలిసి పుట్టింది జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు. ఆ చెల్లి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత, ఆ చెల్లి ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఒక సోదరుడిగా మనందరి మీద కూడా ఉంటుందని చెప్పేసి రహస్యంగా చెప్పమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ తల్లిని కూడా ఆ విధంగా అవమానించడం సబబు కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అంతేకాదు ఏ విధంగా మహిళలు కించపరుస్తారో ఓసారి ఆలోచించేయండి. కొన్ని సంఘటనలు నేను మాట్లాడటానికి సిద్ధపడాను. కానీ ఒక దళిత మహిళ బ్రహ్మాండంగా హోమ్ డిపార్ట్మెంట్ నడుపుతున్న ఒక నా చెల్లి అనిత గారిని దళిత మహిళ అని చెప్పేసి ఏ విధంగా మాజీ మంత్రి చేసిన వ్యక్తులు ఏ విధంగా కించపరుస్తారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. ఈ రోజు ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, రాష్ట్రం అంతా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడన్నా మన నాయకుల ముందు ఎవరైనా ఒక భూత మాట మాట్లాడాలని చెప్పేసి ప్రశ్నిస్తామా? లేదు, మనంతా సంస్కారం కలిగిన పార్టీలు కాబట్టి మన సిద్ధాంతం మీదే మాట్లాడతాం. గత ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తాం, మన ప్రభుత్వం చేస్తున్న గొప్ప పనులు మాత్రమే మాట్లాడతాం అని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, కానీ ఒక నిమిషం మాట్లాడతాను. నేను మొన్న వీడియోలో చూశాను, నేను ఏదో ఊర్లో ఉన్నప్పుడు పెద్దలు గౌరవనీయ మాజీ శాసనసభ్యులు గారు చాలా రెచ్చిపోతా మాట్లాడుతూ ఉన్నారు. నాకు చాలా సంతోషించింది, ఫుల్ ఎనర్జీతో ఉన్నారని చెప్పేసి. ఆయనకి భగవంతుడు తీవ్రంగా రక్షించి మంచి శక్తినిచ్చి ఈ నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యాన్ని ఎక్కడో చోట ఉండి కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఆశించింది ఏంటంటే మైకు తీసుకోగానే నన్ను విమర్శిస్తాడేమో అనుకున్నాను. నన్ను విమర్శించడం నన్ను తిట్టాడు, పర్వాలేదు, నాకు సోదరుడో లేదా తండ్రి లాంటి వాడో తిట్టిన దీవెనగానే భావిస్తాను. నేను ఆశించాను. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఏమైనా పార్థసారథి ఏం చేశావు గొప్పగా చెప్పుకున్న వాళ్ళ చంద్రపూడి ప్రాజెక్ట్ గురించి ఏం చేశావు అని ప్రశ్నిస్తారేమో అని అనుకున్నాను. నేను అనుకున్నాను, ఏం పార్థసారథి చాలా అభివృద్ధి చేశారంటున్నావు కదా, కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని ప్రచారం చేసుకుంటున్నావు కదా, తిరువురు రోడ్లు గుంటలతో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నిస్తారేమో అని భయపడ్డాను నేను. ఏమైనా పార్థసారథి ఆ రోజు టిక్కు గురించి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు కదా, ఇంకా టిక్కు అప్పచెప్పలేదేంటి, నా పేదవాళ్ళకి ఏం చేస్తున్నావు పార్థసారథి అని అడుగుతారేమో అని చెప్పేసి భయపడ్డాను నేను. కానీ ఆయన ఏమీ మాట్లాడాల. ఆయన మాట్లాడేది ఏంటంటే నేను దూకుంటూ అయ్యా నువ్వు రౌడీలకు రౌడీ అనగానే నీ సోదరులు లేకపోతే నీ పిల్లలు ఏ విధంగా గంజాయి కొట్టుకున్నారో రాష్ట్రం అంతా పరువు తీసే విధంగా
పెట్టుకున్నారని చెప్పేసి నేను చేస్తాను. ఏదైతే మీరు రబ్బా అని బ్యానర్లు పెట్టారో ఆ రబ్బా కడుతూ వచ్చేట్లు మెకానికల్ రంపాన్ని తీసుకొచ్చి భయంకరంగా ప్రదర్శించారని చెప్తే ఎటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని మీరు కోరుకుంటారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తామని నేను మీకు వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రోజు కొట్టేల పార్టీ అంటున్నారు. ఊరిని అల్లా దాని మీద మనకి దుగ్ధతో అల్లా ఎందుకంటున్నామంటే ఇప్పుడు నేనున్నాను, నా వ్యవహార శైలిని బట్టి మీరు నాకు పేరు పెడతారు. పార్థసారి ఉన్నా కూడా వాడు దొంగ కొడుకు, వాడు మంచోడు, వాడు చాలా మంచోడు, చాలా పేదలకు చాలా సాయంగా ఉంటాడు, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చి మాట్లాడతారు. గొడ్డలి పార్టీని ఎందుకు పెట్టారంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల్లో ఓటమి పొందిన తర్వాత మొట్టమొదటిగా చేసే కార్యక్రమాన్ని ఒక గొప్ప పవిత్రమైన కార్యక్రమాన్ని చేస్తారు. అయితే రైతుల్ని పరామర్శించడమో లేక మహిళల్ని పరామర్శించడమో లేదు విద్యార్థుల్ని పరామర్శించడమో వారి సమస్యల గురించి కార్యక్రమం చేయడమో చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుసా? మొట్టమొదటిగా ఓడిపోయిన తర్వాత తెనాలిలో గంజాయి బ్యాచ్ పోలీసులు కొడితే వాళ్ళు ఏదో రోడ్డు మీద కొట్టారని చెప్పేసి ఆ గంజాయి బ్యాచ్లకి నేను అండగా ఉన్నాను, మన ప్రభుత్వం వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి, మీరు గంజాయి కొట్టండి, ఇష్టం వచ్చినట్లు మన గవర్నమెంట్ వచ్చేటప్పుడు వచ్చినా చూసుకుందామని భరోసా కల్పించడానికి వెళ్ళారు. కాబట్టి గొడ్డలి పార్టీ అంటున్నామని చెప్పేసి మనం చేస్తామని. అదేవిధంగా సత్తెనపల్లిలో ఒక రైతు కార్యక్రమానికి వెళ్ళారు. వెళ్ళాల్సిందే. ప్రతిపక్షం రైతుకి చిన్న ఇబ్బంది కలిగిన కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా సరే వెళ్ళి పలకరించాలి, ఆ రైతుకి అండగా నిలబడతామని ధైర్యాన్ని కల్పించాలి. అది మనందరి రాజకీయ నాయకుల బాధ్యత అని చెప్పేసి మనం చేస్తామని వెళ్తాం. మనం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు చాలా సార్లు రైతు యాత్రలు, లేక ఇతర పార్టీలు కూడా చేసినాయి. ఆ ర్యాలీలో కార్యకర్తలకు అందరూ కూడా ఏం పెడతారంటే ప్రభుత్వం గిట్టుబాటు ధరలు చెల్లించాలి, రైతుకు న్యాయం చేయాలి, రైతుకి సాగునీరు కావాలి, లేదా పోలవరం పూర్తి చేయాలి, ఇటువంటి బ్యానర్ని పెట్టుకుని ఆ నాయకుల యాత్రని ర్యాలీని కొనసాగిస్తారు. అది మనం చూసాం. కానీ మొట్టమొదటిసారిగా అందరూ సిగ్గుపడే విధంగా రైతు గురించి ఎక్కడ ప్రస్తావన లేదు, రైతు పడుతున్న సమస్యల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. రఫ్రఫా నరుకుతాం, ఎవరొచ్చినా తొక్కేస్తాం అని నినాదాలు చేస్తూ ప్లే కార్డు పెట్టుకున్నారంటే ఆ ప్లే కార్డుకు తగ్గట్టు ఆ నాయకుడి కాదు కూడా ఒక పేదవాడిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోతే కనీసం ఆపే పరిస్థితి కూడా లేదని చెప్పేసి మనం చేస్తాము. అందుకనే గొడ్డలి పార్టీ అని చెప్పేసి మనం చేస్తాను. ఈ రోజు ఒక వైసీపీ నాయకుడు గురువాన్ని చెప్తా ఉన్నాడు, ఇది పరశురామ గొడ్డలి అని చెప్పేసి, పరశురామ గొడ్డలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయ్యో, పరశురాముడు మెచ్చే మనుషులా మీరు? పరశురాముడు మెచ్చే మనుషులా మీరు? వైసీపీ వాళ్ళు మనం చాలా కథలు విన్నాం. భాగవతం కానీ, భారతం కానీ, రామాయణం కానీ. ఎప్పుడు బలమైన ఆయుధం దుర్మార్గుల చేతుల్లోకి వచ్చిందో భగవంతుడు వచ్చి ఆ ఆయుధంతోనే వారిని సఫా చేశాడు. భస్మాసురుడు ఉన్నాడు. భస్మాసురుడు ఏమని ఉందో తెలుసా? మగవాడు కానీ, గాలిలో కానీ, భూమి మీద కానీ, ఆడవాళ్ళతో కానీ ఎవరితో కూడా నాకు మరణం రాకూడదని భగవంతుడు కోరుకున్నాడు. భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం, నీకు మరణం లేదు, మహిళతో కానీ, పురుషులతో కానీ, లేదా ఆకాశంలో కానీ, భూమి మీద కానీ నీకు మరణం లేదంటే నిజంగానే మరణం లేదనుకున్నాడు. అప్పుడు ఏం చేశారు? దేవుడు వచ్చి చక్కగా ఒక భరతనాట్యం చేసి తన చేతిని తలనేతి మీద పెట్టించి భస్మం చేశాడు. ఆయన భస్మాసురుడు. ఒకవేళ మీకు గొడ్డలు ఇచ్చింటే ఆ గొడ్డలతోనే మీరు మీ భవిష్యత్తుని భగవంతుడు ఏం చేస్తాడు ఒకసారి ఆలోచించేమని చెప్పేసి మనం చేస్తాను. మరి మన నియోజకవర్గానికి మనం ఏ అభివృద్ధి చేసినా కూడా ఈయన అడుగుతున్నాడు. మర్లపాలెంలో రెడ్డి గారు తెలుసా అని, ఆయనకి పేరు తెలియదు. రెడ్డి అందరికి ఉంటుంది కదా, కులం పేరు కదా, రెడ్డి అనేసాడు. త్వరగారు మర్లపాలెం దారి తెలుసో తెలియదు కానీ మర్లపాలెనికి 2 కోట్లు పెట్టి రోడ్డు వేశాను. మీ ప్రభుత్వంలో మర్లపాలెనికి దారి లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాఠశాలకు 2 కోట్ల రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్ వేశాడు.
మీకు ఇంత ముందు ఏదైనా ఇబ్బంది కలిగితే మరొకటి ఈ రోజు వెళ్ళమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు నూజివీడు నియోజకవర్గంలో 386 కోట్ల రూపాయలతో ఆర్ఎంబి రోడ్లు కానీ, పంచాయతీ రాజ్ రోడ్లు కానీ, అదేవిధంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ నిర్మాణం చేశాము. మీకు తెలియకపోతే మీరు వస్తే గవర్నమెంట్ తో మిమ్మల్ని ఆహ్వానించే అప్పులని కూడా చూపిస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము. మీరు ఆపేసిన స్టేడియం పాలన వెంకట్రావు గారి కట్టాడని కోపంతో మీరు ఆ ఇండోర్ స్టేడియం పూర్తిగా పూసిపట్టి తుప్పుపట్టి చేశారని ఆ స్టేడియం ని పూర్తి చేసి ఈ నూజివీడులో ఉన్న క్రీడాకారులకి బహుమానంగా కూటమి ప్రభుత్వం తరఫున ఇవ్వబోతున్నారని చెప్పేసి మనం చెప్తాం. నేను అదేవిధంగా మీరు ఏదైతే టిట్కో ఇల్లు కట్టకూడదు, కడితే నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి ఆ పొలం కొడుకున్నారో మీరు, ఆ పొలంలో టిట్కో ఇల్లు పూర్తి చేసి త్వరలో ఆ పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు అప్పగించి పని జరిగిపోతున్నాం అని చెప్పేసి మీరు చేసిన మోసం మీకు బాధ అనిపించట్లేదు, కానీ మాకు బాధ అనిపిస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నేను మీరు ఆ టిట్కో లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వాల్సింది పోయి రూపాయికే మేము అపార్ట్మెంట్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పిన మీరు ఆ బెనిఫిషరీస్ పేరు మీద అప్పు తీసుకొని మీరు బ్యాంకుకి వెళ్తారు. చాలా మంది వస్తారు నా దగ్గరికి, అయ్యా మా ఇల్లు వేలైపోతున్నారు, నేను అప్పు కట్టలేదని చెప్పేసి కొద్దిగా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడమంటారు. ఏదైనా అప్పు బ్యాలెన్స్ ఉంటే అయ్యా కొంత 10,000 ఉంది, నాకు అర్జెంట్ గా మా అమ్మగారిని హాస్పిటల్ జరిపించాను, బ్యాంకు నుంచి కొద్దిగా లోన్ ఇప్పించమంటే ఆ బ్యాంక్ వాళ్ళు చెప్తారు. నేను ఈ రోజు కూడా చెప్పారు, అయ్యా వాళ్ళ నాన్నగారు కొంత అప్పు బాకీ పడ్డాడు, ఆ నాన్నగారు చనిపోయారు, మరి బాకీ ఉండి ఇవ్వాలని. అంటే అప్పు కనుక బాకీ ఉంటే ఉండే సమస్యల గురించి మీకు చెప్తా ఉన్నాను. ఒక ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం మాటలు నమ్మి బ్యాంకులు ఆ బెనిఫిషరీస్ పేరు మీద లోన్ ఇస్తే ఆ లోన్ ని దేనికోసం అయితే తీసుకున్నారో, టిట్కో అపార్ట్మెంట్లు పూర్తి చేస్తానికి అయితే తీసుకున్నారో, ₹1 కూడా దాని మీద ఖర్చు పెట్టుకోకుండా దాని పక్కదారి పట్టించింది గత ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ఈ రోజు పేదవాళ్ళకి నోటీసు వస్తున్నాయి, ఏ రోజున ఆలోచించాలో త్వరగానే అని చెప్పేసి ప్రశ్నిస్తామని నేను. ఏదైనా సరే ఈ ఇంట్లో పేదవాళ్ళు ఏదైనా అప్పు కోసం అయితే నేను టిట్కో అప్పు చూపిస్తున్నాను, సిబిల్ రేటింగ్ చూస్తే నీ పేరు మీద అప్పు తీసుకున్నారని చెప్పేసి చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించండి. ప్రతిపక్షం ఒకసారి గెలుపు ఓటములు బాగులే, మీరందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి. రాజకీయం అంటే ఏదో పార్థసారథికో లేదా ప్రతాప్ అప్పారావు గారికో ముద్రపై వెంకటేశ్వర గారికో లేదా ఇంకా ఎవరికో సంబంధించింది కాదు. రాజకీయం అంటే, ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకి సంబంధించిన విధాన నిర్ణయం అనే విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మీరు ఆలోచన ఏ ప్రభుత్వం అయితే అధికారం ఉందో ఆ ప్రభుత్వ సిద్ధాంతాల ప్రకారం రాష్ట్రం నడుస్తుంది, పేదవాళ్ళకి మేలు జరిగిందనే విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దయచేసి ఈ నూజివీడు నియోజకవర్గంలో రౌడీజాన్ని పెంచి పోషించొద్దు. నేను పోలీస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాను, గంజాయి పేర్చి ఎవరున్నా సరే నిర్దాక్షిణ్యంగా గంజాయిని అరికట్టండి అని చెప్పేసి మనం చేస్తాను. నేను రౌడీని కాను, నేను మీకు ముందే చెప్పాను, ఈ నూజివీడు నియోజకవర్గానికి పెద్ద పాలెం అని చెప్పేసి. తన ఆస్థానాన్ని వెనక పెట్టుకుని చేతకాలతో ముందెళ్తూ పొలంలో పామున్న పుట్టున్న దాని పక్కన తొలగించుకుంటూ ఆ ఆసామికి తోడుగా ముందుకెళ్తాడు. గట్ల దగ్గర కానీ పొలం నీళ్ళ దగ్గర కానీ తగదా వస్తే 2 విడుకొని కర్ర పట్టుకుని ముందుకు ఇద్దరికి వెళ్తాడు, రైతులు వెనక నిల్చోబెడతాడు. అది పాలేరు పని అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గ ప్రజలకి ఏదైనా కూడా కర్ర పట్టుకుని ముందుకెళ్తానికి పాలేరుగా నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో ఏ పేదవాడు కూడా నాకు ఎటువంటి ఎండ లేదు, నాకు ఎటువంటి గండ లేదు, నాకు ఎవరు తెలియదు, నాకు అధికారులు తెలియదు, నా సమస్యను ఎవరు పరిష్కరిస్తారని వెంగపడుకోకుండా నీకు నూజివీడులో పార్టీసారి ఉన్నాడు, అమరావతిలో చంద్రబాబు ఉన్నాడు, అమరావతిలో లోకేష్ ఉన్నాడు, అమరావతిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని ధైర్యంతో మీరందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి,
ఒకసారి గుర్తు చేసుకోండి. ఏ విధంగా లోకల్ బాడీ సర్పంచ్ ని మోసం చేసింది గత ప్రభుత్వం. ఆఖరికి వైఎస్ఆర్ చెప్పి ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసిన పంచాయతీ సర్పంచ్ కూడా ఏ విధంగా మోసం చేసిందో ఒకసారి గుర్తు చేసుకోండి. పంచాయతీకి నిధులు వస్తే పంచాయతీ ప్రెసిడెంట్కి తెలియకుండా, పంచాయతీకి తెలియకోకుండా ఏ విధంగా దొంగదారిన ఆ నిధులన్నీ ఎత్తుకుపోయిందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పంచాయతీకి సంబంధించిన ప్రతి రూపాయి మీద వారికి హక్కు ఉంటాయి. పంచాయతీ తీర్మానం ప్రకారం మనం పనులు చేయాలి అనే ఒక గొప్ప లక్ష్యంతో 13,000 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి 7,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మించిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీ కానీ పంచాయతీలు కానీ మనందరం కూడా గెలిపించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు 164 సీట్లు వచ్చిన 4 గోడల మధ్య పరిమితం కాకుండా ఏ విధంగా అయితే కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో, మనం నిర్వహించే ప్రతి కార్యక్రమం గొప్ప విజయవంతమవుతుందనే ఒక నిర్లక్ష్యంతో కాకుండా మళ్ళీ పంచాయతీల్లో గెలవాలి, మున్సిపాలిటీ గెలవాలి. అదే విధంగా రాబోయే 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలనే లక్ష్యంతో మీరందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ అధికారులు కూడా నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను. నేను ఇది పొలిటికల్ గవర్నెన్స్, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. ప్రతి ప్రజలకి, ప్రతి పౌరుడికి, ప్రతి మహిళకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ప్రతి కార్యకర్త ఎవరైనా సరే, జనసేన ఎవరైనా సరే, పోలీసు కానీ రెవెన్యూ కానీ సమాధానం చెప్పాల్సిందే. వచ్చిన సమస్యని కొంత సమయం పెట్టుకొని వాటిని పరిష్కరించాల్సిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 22A ఏ విధంగా అయితే గత ప్రభుత్వం పోలీసు కేసులు పెట్టి ఏ విధంగా వేధించిందో, 22A ఆస్తులు పెట్టి ఏది వేధించిందో ఆ వేదన నుంచి వీళ్ళందరికీ కూడా విముక్తి కల్పించాలని చెప్పేసి కూడా నేను రెవెన్యూ అధికారులు కోరుతున్నాను. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కోరుతా ఉన్నాను. దయచేసి ఎన్టీ రామారావు గారి సమయం నుంచి కూడా పట్టాలు ఇచ్చారు. మీరు పేదవాళ్ళని వివక్షతో బోర్డు వేసుకోనికుండా మీరు ఉద్దేశపూర్వకంగా ఆపితే మాత్రం మేము తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను వాళ్ళని స్క్రీనింగ్ గా మనం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన మహానాడు ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలోనే #1 నూజివీడు, విజయోత్సవం చేశాం. ఊహించిన విధంగా నూజివీడు నుంచి కార్యకర్తలు వచ్చారు. అదేవిధంగా ఈరోజు చేశాం మన నామినేషన్ ని గతంలో జరిగిన కార్యక్రమాలన్నింటినీ విధంగా ఈరోజు ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీరందరికీ కూడా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన కార్యకర్తలకి, నాయకులకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ